హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభా చిన్న 3D బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చి భోగి సంక్రాంతి మేము ఎలా జరుపుకున్నాము ఏంటనేది మీరు కూడా చూసేయండి. ఇంకా ఇది వచ్చి భోగి మార్నింగ్ మేమైతే మా విలేజ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా భోగి రోజే వెళ్తున్నాం, ముందు అవ్వలేదు మాకైతే వెళ్ళడానికి. మా హస్బెండ్కి అయితే హాలిడేస్ అయితే లేవు, సో అందుకని చెప్పి భోగి రోజు మార్నింగ్ వెళ్తున్నాం. సో ఇక్కడ చూసారా చాలా మంచి అయితే పడుతుంది. అసలు మీరు గమనించినట్టయితే మీకు కనబడుతుంది, చాలా అయితే చాలా మంచి ఉంది. ఇంకా టీ పాయింట్ ఎక్కడైనా ఉంటే ఆపుదామని చెప్పేసి చూసాము, కానీ ఉన్నాయి కానీ ఖాళీ అయితే లేవన్నమాట, చాలా రష్గా ఉన్నాయి. ఇంకా అలా వెళ్తుండగా మా ఊరికి ముందు ఊర్లోనే అలాగా ఇక్కడ ఒక టీ పాయింట్ అయితే కనిపించింది. అక్కడైతే ఆగి ఒక 2 కాఫీస్ అయితే చెప్పేసి ఇంకా కాఫీస్ అయితే తాగేసాము. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఒక 5 minutes అలా అక్కడే ఉన్నామన్నమాట. కొంచెం ఎండ తగులుతుంది కదా, కొంచెం బాగుంది అని చెప్పేసి ఉన్నాము. ఇంకా అలా వెళ్తుండగా భజన చేసుకుంటూ చాలామంది వస్తున్నారు అనమాట. నేను అది చూసేసి మా హస్బెండ్ అన్నారు, ఇలాంటివి ఎప్పుడు నువ్వు చూడలేదు కదా, బండి తిప్పుతాను చూద్దాము అని చెప్పేసి అన్నారు. పర్లేదులే అన్న, సో తిప్పుతాను అని చెప్పి తిప్పారు. ఇంకా వెళ్ళాం. అక్కడ దేవుడికి అది మొక్కుకున్నాము. అక్కడ పిల్లలు చూసారు ఎంత బాగా రెడీ అయ్యారో. మా ఊర్లో కూడా ఇలా చేస్తారంట భజన. అది ఎలా చేస్తారు ఏంటనేది నాకు తెలియదు, తెలిస్తే నేను చెప్తాను. ఇంకా అక్కడి నుంచి మా ఊరు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోయాము. జస్ట్ అలా మా ఇంటి ముందు అలా వీడియో తీశాను అనమాట. ఇంకా జస్ట్ అలా తీశాను, మేడ మీదకి ఎక్కాను, అందులో కూర్చుందామని అప్పుడు అలా తీశాను. తినొచ్చి మా బావగారు వాళ్ళ పాప పూజ, తినైతే బాగా ఆడుతుంది. మేము వెళ్ళినప్పటి నుంచి మా దగ్గరే ఉంటుంది, మాతోటే ఆడుతుంది అనమాట, బాగా ఆడుతుంది. ఇంకా ఇంటి బ్యాక్ సైడ్ అలా తీసాను అనమాట. మా హోమ్ టూర్ ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు కదా, సో ఇలా బ్యాక్ సైడ్ చూపిద్దాం జస్ట్ అని చెప్పేసి అలా తీశాను. ఇంకా అక్కడి నుంచి అయిపోయింది అయితే ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాము, షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ అంటే తనకు పాపను చూపించాను కదా, తనకు బట్టలు తీద్దామని చెప్పేసి వెళ్ళాము. మాకు వైజాగ్లో తీయడానికి అవ్వలేదన్నమాట, అందుకని చెప్పి మేము అక్కడే తీసాము. ఇంకా వెళ్ళామన్నమాట. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ కోసం నేను లాస్ట్లో చెప్తాను ఏంటి ఆ కొండ అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి ఇంకా షాపింగ్ అయితే చేసుకొని ఇంకా అలా మార్కెట్లోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా నైట్ అయితే మా ఇంటి ముందు ఒక ముగ్గు, మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఒక ముగ్గు అయితే వేసాను, పక్కన పిన్ని వాళ్ళ ఇంటి కాడ పిన్ని వేమున్నారని. ఇంకా నేను ఫోన్లో కూడా చూడలేదు, ఏదో నాకు వచ్చింది వేస్తాను, కానీ బాగానే వచ్చాయి. ఇంకా ఇక్కడ భోగి అయితే ఇక్కడతో అయిపోయింది. ఇదైతే సంక్రాంతి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము. పెద్దలకి ఉపహారాలు తీస్తాం కదా, అవన్నీ తీసేసి ఇంకా దేవుడికి అయితే మొక్కుసాం. ఇది వచ్చి మా దేవుడి ఇల్లు అనమాట. ఇక్కడ తాంబూలం ఇస్తాం కదా, 11 మందికి పసుపు పోస్తాం కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ పసుపతి పోసి మా ఇంట్లో కూడా పసుపతి పోసాం అనమాట. ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత పక్క ఊరైతే వెళ్ళాము నేను మా హస్బెండ్. ఇక్కడైతే పేరెంటాలే అనమాట, అక్కడ కూడా పూజ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిక్స్ అవి తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆ ఇంట్రెస్ట్ అయితే రాలేదు. పిక్స్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నా, బట్ ఇంట్రెస్ట్ రాకపోవడం వల్ల మేము తీసుకోలేదు. పూజ నేను అదే పాపను చూపించాను, నేను ఒక ఫోటో తీసుకున్నాము అంతే. ఇంకా అది అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా అలాగ ఫుడ్ అయితే తినేసాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, ఇంకా అలా అయితే ఫుడ్ అయితే తినేసాం. ఇది వచ్చి మా ఇల్లు అనమాట, ఇది మా ఇల్లు. ఇక్కడ మా ఇద్దరం అలా ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా వీడియో కూడా తీశాను చూడండి. అక్కడ మాట్లాడింది, కానీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను, కానీ ఇక్కడ మాట్లాడింది అనమాట. ఇంకా చెప్పాను కదా, ఫుడ్ అయితే మేము తినేసాం. ఏం తిన్నామంటే పాలకాయలు, అట్టు, పప్పు అన్నం, నెక్స్ట్ కలగే కూర, పరవన్నం. కలగే కూర అంటే నాకు ఇష్టం, కానీ అందులో వచ్చే వంకాయలు అంటే నాకు అసలు నచ్చదు అనమాట, నేను తిన్ను. కలగే కూర అయితే తింటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము జాతరకి అయితే వెళ్ళామన్నమాట. ఇది ఎక్కడ జాతర అంటే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఒక కొండ, అదే ఇదనమాట. కొండ మధ్యలో దేవుడు అయితే ఉంటారు, కొండపైన టెంపుల్ చాలా బాగుంటుంది. మా మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే మేమైతే వెళ్ళాము. ఇంక ఇదైతే చాలా రష్గా ఉంది, తోసుకుంటున్నారు, అంత రష్గా ఉంది. ఇంకా నెక్స్ట్ డే అయితే కనుమ రోజు ఇంకా రష్గా ఉంటుందంట. ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము, అలా ఒకసారి కవర్ చేశాను అనమాట, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చి దీపం అనమాట, దీపంలో బియ్యము అవన్నీ పెడతారు, అవన్నీ మా ఊరోళ్ళు వచ్చి తీసుకొని అవి నెక్స్ట్ డే భోజనాలు అయితే పెట్టుకుంటారంట. దానికోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నైట్ వచ్చి ఇంకా బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే చేసేసి ఇంకా వేసాము, తినేసాము అనమాట. ఇంక ఈ సంక్రాంతి ఇక్కడితో అయిపోయింది. సో అంతే వీడియో నచ్చి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.